జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు మన దేశంలో సర్వీసులు అందించేందుకు అవసరమైన అనుమతులను కేంద్రం ఇచ్చింది. మొదట బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ సర్వీసులకు, ఇప్పుడు స్టార్లింక్ సర్వీసులకు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో మిగతా నెట్వర్క్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో కనిపించకుండా పోతాయనే టాక్ బాగా నడుస్తుంది. స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్ ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. మరి జియో, ఎయిర్టెల్ చూస్తూ కూర్చుంటుందా? ఎలాన్ మస్క్ కంపెనీని తుడిచిపెట్టేస్తుందా? ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు ఏది ఉన్నా లేకపోయినా ఇంటర్నెట్ మాత్రం తప్పనిసరి అయిపోయింది. నెట్ లేని లైఫ్ని ఊహించుకోవడం కష్టం. ఇలాంటి టైంలో ఇంటర్నెట్ ఎక్కడ బ్రేక్ కాకుండా ఉండే మంచి నెట్వర్క్నే అందరూ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న కంపెనీస్లో ఏదో ఒక ఇంటర్నెట్ ఇష్యూ వస్తూనే ఉంది. ఇంకొన్ని గ్రామాల్లో అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ చాలా వస్తూనే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో అలాంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్కి బై చెప్పి మూలకు శాటిలైట్ ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్ సర్వీసెస్ని దేశంలోని ప్రతి మూలకు చేరేలా ప్లాన్ చేస్తున్నాడు. దానికి భారత ప్రభుత్వం రాత్రికి రాత్రే లైసెన్స్ కూడా ఇచ్చేసింది. ఈ స్టార్లింక్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది టెలికమ్యూనికేషన్ రంగాన్ని కుదిపేసిన అతిపెద్ద వార్త. ఇప్పుడు భారతదేశ డిజిటల్ ప్రయాణంలో కొత్త విప్లవాన్ని తీసుకురావడానికి స్టార్లింక్ సిద్ధమైపోయింది. రష్యాతో భీకర యుద్ధంలో యుక్రెయిన్ మొబైల్ టవర్లన్నిటినీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అప్పుడే స్టార్లింక్ యుక్రెయిన్ సైనిక సమాచార వ్యవస్థకు వెన్నుముకగా ఉంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రపంచానికి తెలిపింది. ఇక ఈ ఇంటర్నెట్ కోసం పెద్ద హడావిడి చేయక్కర్లేదు. ఫైబర్ కేబుల్స్ ఇన్స్టాల్ చేయడం లేదా టవర్లను పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఏమిటి అంటే, శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? భారతదేశంలో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? ఎలాన్ మస్క్ దీనికి ఎంత వసూలు చేస్తారు? ఇప్పుడు అందరిలో ఈ డౌట్స్ ఉన్నాయి. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఆ విషయాలు కూడా మీకు ఇంకా తెలుస్తాయి. గత 2 ఏళ్లుగా స్టార్లింక్ ఇంటర్నెట్ను ఇండియాలో లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎలాన్ మస్క్. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ అమెరికన్ బిజినెస్కి, అలాగే టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించడానికి అతని సంస్థకు కూడా అనుమతులు ఇవ్వలేదు. అయితే జియో, ఎయిర్టెల్ ఇప్పుడు ఛార్జెస్ని పెంచేయడంతో పాటు వన్ మ్యాన్ షోలా నిరంకుశత్వంగా ఉండేసరికి భారత ప్రభుత్వంలో కదలికలు మొదలయ్యాయి. అందులోనూ స్టార్లింక్ సంస్థ భారత్లో లాంచ్ చేసి ఇంటర్నెట్ ధరను భారీగా తగ్గిస్తామంటూ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికమ్యూనికేషన్ రంగంలో జియో, ఎయిర్టెల్ హవాని తుడిచిపెట్టేసేలా నిర్ణయం తీసుకుంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం రాత్రికి రాత్రే స్టార్లింక్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం టెలికమ్యూనికేషన్స్ రంగంలో కలకలం మొదలైంది. ఎందుకంటే లాంచ్కు ముందే స్టార్లింక్ ఎలా ఆఫర్ ఇచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. అందిస్తూ తన ఇంటర్నెట్ని అందుబాటులోకి తెచ్చింది. అలా దేశంలో భారీగా ఒక ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. ఇక ఇప్పుడు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ మరింత పెద్ద విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఈ విప్లవం ఎలాంటిది అంటే, వైఫై, రూటర్లు, ఇంటర్నెట్ అందించే చిన్న కంపెనీలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఇందులో రిలయన్స్, జియో, ఎయిర్టెల్ వంటి బడా టెలికాం దిగ్గజాలకు కూడా భారీ ఎదురుదెబ్బ తగలబోతుంది. అయితే ఆ ఆఫర్ ఏంటి అనే విషయం తెలుసుకునే ముందు శాటిలైట్ ఇంటర్నెట్, ట్రెడిషనల్ ఫైబర్ మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి. మనమంతా ప్రస్తుతం యూజ్ చేసే ఇంటర్నెట్ వైర్లెస్ టెక్నాలజీతో నడుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో కాదు. ఎందుకంటే ఇది భూగర్భంలో వేసిన కొన్ని పెద్ద ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ కారణంగా ఈ ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ కానీ లేదా వీడియోని కానీ ఓపెన్ చేసినప్పుడు మీ మొబైల్ లేదా రౌటర్ నుండి సిగ్నల్ మొదటగా మీకు దగ్గరలో ఉన్న నెట్వర్క్ వెళ్తుంది. అక్కడి నుంచి ఫైబర్ కేబుల్ ద్వారా డేటా ట్రావెల్ అవుతుంది. తర్వాత గ్లోబల్ సర్వర్స్కు కనెక్ట్ అయ్యి మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే ఇంటర్నెట్ టవర్లు ఫైబర్ వైర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పెద్ద టవర్లను మీరు చూసి ఉంటారు. ఇక ఇంకో విషయం, ఇంటర్నెట్ మరో 2 విధాలుగా కూడా వస్తుంది. మొదటిది అండర్ గ్రౌండ్ ఫైబర్ కేబుల్స్ ద్వారా మన ఇంటికి చేరే ఇంటర్నెట్ వైఫై రౌటర్ ద్వారా యాక్సెస్ అవుతుంది. అంటే ఇంట్లో జియో లేదా ఎయిర్టెల్ ఫైబర్ను ఇన్స్టాల్ చేసుకుని వైఫై ద్వారా అన్ని డివైస్లను కనెక్ట్ చేసి ఇంటర్నెట్ రన్ చేయడం. ఇక రెండోది ఎయిర్ ఫైబర్ ద్వారా వస్తుంది. దీనికి ఇంట్లో ఫైబర్ కేబుల్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రూటర్కు కనెక్ట్ చేసిన ఎయిర్ ఫైబర్ డివైస్ ఇంటికి దగ్గరలో ఉన్న నెట్వర్క్ నుంచి ఇంట్లోకి ఇంటర్నెట్ అనేది వస్తుంది. అంటే ఇది వైర్లెస్ అయినప్పటికీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నల్స్ రావడం అనేది ఆ టవర్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతులు చాలా ప్రయోజకరంగా ఉంటాయి. అక్కడ కంపెనీలు బ్రాడ్బ్యాండ్ కేబుల్స్ వేయలేవు. మరి టవర్లు కూడా నిర్మించలేని ప్రాంతాల సంగతి ఏంటి? ఉదాహరణకు కొండ, మంచు లేదా అడవి ప్రాంతాలలో ఉన్న వాళ్లకు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. ఈ పాయింట్ ఒక్కటే
భారత ప్రభుత్వం ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్కి లైసెన్స్ ఇచ్చేలా చేసింది. అయితే మరి స్టార్లింక్ వైర్లెస్ టెక్నాలజీ అంటే ఏంటి? భారతదేశంలో ఉపయోగించే ఫైబర్ కేబుల్స్ లేదా టవర్లు మనకు తెలుసు. అయితే ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎయిర్ ఫైబర్లో ఇంటర్నెట్ను డెలివరీ చేయడానికి టవర్ అవసరమవుతుంది. కానీ స్టార్లింక్ పూర్తి వైర్లెస్ ఇంటర్నెట్, అంటే ఇది వైర్లెస్ విప్లవం. ఇందుకోసం స్పేస్ ఎక్స్ అనే సంస్థ వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇది భూమి దిగువ భూకక్షలో, అంటే సహజ కక్షలో భూమికి 500 నుండి 1250 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం స్టార్లింక్కి చెందిన 7,000కు పైగా ఉపగ్రహాల నెట్వర్క్ను అందిస్తున్నాయి. ఇవి వైర్లెస్గా ఒకదానికొకటి అనుసంధానమై ఇంటర్నెట్ ద్వారా నిరంతరం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు స్టార్లింక్ రూటర్ నుంచి ఇంటర్నెట్కు కనెక్ట్ అయినప్పుడు ఆ సిగ్నల్ నేరుగా ఈ ఉపగ్రహాలకు వెళుతుంది. అలా అక్కడి నుండి నేరుగా సర్వర్కు కనెక్ట్ చేయడం ద్వారా మీకు తిరిగి ఇంటర్నెట్ వస్తుంది. అంటే టవర్ లేదా ఫైబర్ అవసరం ఉండదు. అలా లేహ్ లడక్, అలాగే ఎత్తైన మంచు పర్వత ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయ, అండమాన్ దీవులు, రిమోట్ ఐలాండ్కైనా ఏ మూలకైనా సరే, దేశంలోని ఏ భౌగోళిక ప్రదేశానికైనా 100% వైర్లెస్ ఇంటర్నెట్ను అందించవచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జ్ ఎంత ఉండొచ్చు? కమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇండియాని డిజిటల్ కంట్రీగా మార్చడానికి, అలాగే ఒక పౌరుడికి స్టార్లింక్ శాటిలైట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం అన్నారు. ఇక ఇప్పుడు స్టార్లింక్ కంపెనీ కూడా ఇండియా లాంచ్ కావడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పుడు జియో పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఇక స్టార్లింక్ ఇంటర్నెట్ స్టార్టింగ్ ఛార్జ్ కేవలం $10, అంటే నెలకు సుమారు $850. అది కూడా అన్లిమిటెడ్ డేటాతో వస్తుంది. అన్లిమిటెడ్ ప్లాన్ అయితే గనక దాని స్పీడ్ 100 నుంచి 200 MB ఉంటుంది. అంటే ఇంటర్నెట్ వేగం సెకనుకు 25 నుంచి 220 MB, సగటు వేగం 100 MB. అయితే ఇంటర్నెట్ స్పీడ్ని, దాని కాస్ట్ని మీరే అంచనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అతిపెద్ద సమస్య ఏమిటంటే, స్టార్లింక్ ఇంటర్నెట్ ప్లాన్ తీసుకుంటే గనక మీరు స్టార్లింక్ రూటర్ కిట్ కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ రూటర్ కిట్ కాస్ట్ జస్ట్ 33,000 మాత్రమే. ఇది మాత్రమే పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఒక సామాన్యుడు అంత కాస్ట్ పెట్టి రూటర్ కొనే అవకాశం ఉండదు. అయితే ఇండియాలో స్టార్లింక్ విజయవంతం కావడం వెనుక ఉన్న సవాళ్లను తెలుసుకోవడానికి, స్టార్లింక్ సర్వీసెస్ని కొనుక్కునేంత కాలం స్టార్లింక్ శాటిలైట్ మీకు ఇంటర్నెట్ని ఎలా అందిస్తుందో వివరంగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ కంపెనీ నుండి నెట్వర్క్ని మీరు తీసుకుంటే గనక మీకు ఒక కిట్ అనేది వస్తుంది. ఇందులో 3 వస్తువులు ఉంటాయి: డిష్, యాంటీనా, వైఫై రూటర్, కొన్ని కేబుల్స్, అలాగే పవర్ సప్లై యూనిట్లు. మీరు దానిని మీ ఇంటి పైకప్పు మీద ఫిక్స్ చేసుకోవాలి. నేరుగా ఆకాశానికి లింక్ అయ్యేలా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ డిష్ యాంటీనా ఆకాశంలోని ఉపగ్రహంతో రియల్ టైంలో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని డైరెక్ట్ లైన్ ఆఫ్ సెట్ అని పిలుస్తారు. మీరు ఈ డిష్ యాంటీనాని ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేసిన వెంటనే మీ రూటర్కి ఏ శాటిలైట్ దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచి డైరెక్ట్గా నెట్వర్క్ అనేది మీ గ్యాడ్జెట్స్కి వస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ కేవలం 30 నుంచి 60 మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. ఎలాంటి ల్యాగ్ లేకుండా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. స్టార్లింక్ వైఫై రూటర్ కూడా చాలా స్పెషాలిటీ ఉన్నదే. అదనపు హై ఎఫిషియన్సీ ట్రై బ్రాండ్ రూటర్ ఉంది. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ 200 మీటర్ల వరకు ఈ కనెక్షన్ అనేది విస్తరించుకోవచ్చు. వీటితో పాటు ఆటో హీటింగ్ సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే మీ డిష్ యాంటీనా చలికి గడ్డకట్టినా, లేదంటే వర్షంతో ఫ్రీజ్ అయిపోయినా కానీ ఇంటర్నెట్ సిగ్నల్స్ డ్రాప్ కాకుండా ఈ సెన్సార్లు హీట్ చేసి నార్మల్కి తీసుకొస్తాయి అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్కి పెద్దగా పనేమీ ఉండదు. ప్లగ్ అండ్ ప్లే అంతే. మొత్తం సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు దీన్ని మీ ఫోన్తో మీరే సెటప్ చేసుకోవచ్చు. కీ యాప్ ద్వారా నెట్ స్పీడ్, కనెక్షన్, క్వాలిటీ, ప్లేస్ అన్నీ కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. జియో, ఎయిర్టెల్తో పాటు నెట్వర్క్ యాక్సెస్ లేని ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఈ స్టార్లింక్ నెట్వర్క్ నిజంగా ఒక వరం లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇండియాలో స్టార్లింక్ని ఎలా స్ప్రెడ్ చేస్తుంది అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. మొదట డిష్ శాటిలైట్ కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది. మిగతా నెట్వర్క్స్ విషయం చూస్తే వాతావరణం బాగోనప్పుడు కనెక్షన్ డ్రాప్ అవుతుందన్న విషయం ప్రతి భారతీయుడికి తెలుసు. ఐటీ నిపుణులకు వేలల్లో నష్టం వస్తుంది. భారతీయులు షాపింగ్ నుండి కంటెంట్ చూడడం వరకు ప్రతిదీ నెట్ ద్వారానే చేస్తారు. అయితే స్టార్లింక్ కాస్ట్, రూటర్ కాస్ట్ పెద్ద సవాలే. ఇండియాలో ఏ నెట్వర్క్ వాళ్ళైనా రూటర్స్ని ఫ్రీగానే ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఈ కిట్ కోసం 33,000 రూపాయలు ఎందుకు చెల్లిస్తారు? సో అందుకే పెద్ద ప్రశ్న ఏంటంటే, స్టార్లింక్ ఇండియాని ఎలా మార్చబోతుంది అన్నదే. చెప్పడం తేలికే, కానీ చేయగలదా? ఒకవేళ స్టార్లింక్ వస్తే మీరు నెట్వర్క్ చేంజ్ చేసుకుంటారా?
కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.